బాబా పాలన చేస్తున్నారు, తండ్రి రూపంలో, టీచర్ రూపంలో చదివిస్తున్నారు. మనం మన ఇంట్లో కూర్చొని మనకు సలహా లభిస్తూ ఉంది. కావున అడుగడుగులోనూ బాబా సలహాను తీసుకోండి, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. ప్రశ్న: శిక్షల నుండి తప్పించుకునేందుకు ఏ పురుషార్థం చాలా కాలం చేయాలి? జవాబు: నష్టమోహులుగా అయ్యే పురుషార్థం. ఎవరిపైన మోహం ఉండకూడదు. నాకు ఎవరిపైనైనా మోహం ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ పాత సంబంధము అంతిమంలో నాకు గుర్తుకు రాకూడదు. యోగ బలము ద్వారా అన్ని లెక్కాచారాలను సమాప్తి చేసుకోవాలి. అప్పుడే ఏ శిక్షలు లేకుండా ఉన్నత పదవి లభిస్తుంది. నష్టమోహగా అయినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. సారాంశం: ఏ చింత లేకుండా మీ రాజధానిని గుప్తంగా శ్రీమతము ద్వారా స్థాపన చేసుకోవాలి. విఘ్నాలను లెక్క చేయకూడదు. కల్పం ముందు ఎవరైతే సహాయం చేశారో వారు ఇప్పుడు కూడా తప్పకుండా సహాయం చేస్తారు. చింతించాల్సిన అవసరం లేదు అని బుద్ధిలో ఉండాలి, అంతే, కంపల్సరీ. సెకండ్ విషయం: ఇప్పుడు మేము వానప్రస్థ అవస్థలో ఉన్నాము. మేము తిరిగి ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో ఉండాలి. ఆత్మాభిమానిగా తయారయ్యేందుకు చాలా గుప్తంగా పురుషార్థం చేయాలి. ఎలాంటి వికర్మలు చెయ్యకూడదు, పాపకర్మలు చెయ్యకూడదు. వరదానం: ఎటువంటి భయంకరమైన సమస్య వచ్చినా శీతలంగా వాటిని తయారు చేసుకునే సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా కండి. నిశ్చయం ఉంటే ఏ సమస్యకు భయపడాల్సిన అవసరం ఉండదు. స్లోగన్: ఎవరికైతే బాబా పైన మరియు సేవ పైన ప్రేమ ఉంటుందో వారికి పరివారం పైన కూడా ప్రేమ స్వతహాగా ఉంటుంది. అది బాబా పైన ఉంది, సేవ పైన ఉంది అంటే పరివారం పైన కూడా ఉంటుంది. బాబా పైన ఉంది అంటే మురళీ పైన ఉంటుంది, స్వయం పైన ఉంటుంది, పరివారం పైన కూడా ఉంటుంది. ఎంత లాజిక్ అయిన విషయాలు! నిశ్చయాలలో 4 ప్రకారాల నిశ్చయాల గురించి బాబా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. స్వయం పైన, బాబా పైన, డ్రామా పైన, బ్రాహ్మణ పరివారం పైన. సో అందుకయ్యే బాబా చెప్తున్నారు, నిశ్చయం ఉంటే తప్పకుండా ప్రేమ అనేది కలుగుతుంది. ఓం శాంతి. ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చున్నారు? బాబ్దాదా ముందు కూర్చున్నారు. బాబా అని, దాదా అని కూడా అంటారు. బాబా కూడా ఈ దాదా ద్వారా మీ సముఖంలో కూర్చున్నారు. మీరు బయట ఉన్నప్పుడు బాబాని కూడా స్మృతి చేయాలి. బాబాకు లెటర్ రాస్తారు. ఇక్కడైతే మీరు సముఖంలో ఉన్నారు.